వెళ్ళిపోరా, మీ ఊరు వెళ్ళిపో, మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోరా. లేకపోతే తనని పెళ్లి చేసుకుని ఇక్కడ ప్రశాంతంగా ఉండు పో. నేను చదివిన చదువు నా దేశానికి ఉపయోగపడాలని నువ్వు అనుకుంటున్నావురా, కానీ చదువుకి ఇక్కడ వాల్యూ లేదురా. అయినా చదువులు ఎవరికి కావాలరా, మనుషుల్ని చదవడం తెలియాలి. 3 ఏళ్ల పిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరేమిచ్చినా తీసుకోకూడదు, కొత్త వాళ్ళతో మాట్లాడకూడదు, అలా ఉండాలి ఇలా ఉండాలి వాళ్ళ అమ్మ నాన్న చెప్పి పంపిస్తున్నారా. సొసైటీకి తగ్గట్టు ఇలా ఉండాలో ఆయనతోనే ట్యూన్ చేస్తున్నారా. మీ అమ్మ నీకు ఎలాగో నేర్పించలేదు, నువ్వు నేర్చుకోలేదు. అరే ఎన్నో ఫారిన్ ఆఫర్స్ వస్తే వద్దు వద్దు అన్నావుగా, నా మాటిని ఏదో ఒక ఆఫర్ తీసుకునేట్టు వెళ్ళిపోరా. ఎందుకు వెళ్ళాలి? నువ్వు ఈ సొసైటీకి అన్ఫిట్ రా. నేనేం తప్పు చేశాను రా? నువ్వే తప్పు చేయలేదురా, అదే పెద్ద తప్పు. బురదలో దొరికే పందుల మధ్య నేను ఒక్కనే క్లీన్ గా ఉండాలంటే వాడి కాలదా? అయినా ప్రతి సమస్యకి ఎదురుతావెందుకురా? సమస్య నాదే కదరా, నేనే కదరా ఫేస్ చేయాలి. ఎవరికి లేవురా సమస్యలు? ఎవరికి లేవు? ప్రతి వాడికి సమస్యలు ఉన్నాయి. ప్రతి వాడు తప్పించుకుంటున్నాడు, లేకపోతే పక్కడికి తగిలిస్తున్నాడు. కనీసం నీకు ఆట ఆడాలని కూడా లేదు. నువ్వు ఇరుక్కుంటావు, మమ్మల్ని ఇరికిస్తావు. అరే ఒళ్ళు ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది, ఇంకో ఎంక్వైరీ అంట వెతకడం మొదలు పెట్టారా. ఒక్క ఎంక్వైరీకి సగం చచ్చావు, సింపుల్ గా లేపేస్తారా? ప్రాణాలకి భయపడి పారిపోమంటావా? అయ్యా నిన్ను పారిపోమని చెప్పట్లేదురా, ఎట్లా దూరంగా వెళ్ళిపోమని చెప్తున్నా. వెళ్ళను. చచ్చిపోతావురా. పోయినా పర్లేదు. హలో బాస్, ఇందాక నుంచి చూస్తున్నాను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. అతను చెప్పిందే కరెక్ట్, ఇక్కడ అంతా తప్పే, అడుగడుగునా కరప్షనే. ఏడి నేను ఇంతవరకు దేనికోసం ఎవరికి 5 పైసలు ఇవ్వలేదని ఒక్కనైనా చెప్పమానండి, చూద్దాం. ఇస్తేనే మీరు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు, లేకపోతే ప్రతి చోట ప్రతిదీ ప్రాబ్లమే. గుడికి వెళ్లిన హారతి పళ్ళెలో 5 రూపాయలు వేస్తేనే గానీ పూజారి మీ మొహం చూసి విభూది ఇవ్వడం. దేవుడి దగ్గర కూడా మినిమం 5 రూపాయలు లంచం ఇవ్వాల్సి వస్తుంది. ఐ వాంట్ టు ఎక్స్పోజ్ కరప్షన్ అని ఒకటి ముందుకొచ్చాడు 2004లో గుజరాత్ నుంచి. జస్ట్ 40,000 ఇచ్చాడు. అసలు అది ఏంటో ఏం రాసిందో ఏం చదవకుండా మ్యాజిస్ట్రేట్ సంతకం పెట్టించాడు. ఇద్దరికి అగేన్స్ట్ గా అరెస్ట్ వారెంట్ తీసుకున్నాడు. ఆ ఇద్దరు ఎవరో తెలుసా? దెన్ ప్రెసిడెంట్ మిస్టర్ అబ్దుల్ కలాం అండ్ సుప్రీంకోర్టు జడ్జ్ మిస్టర్ కారీ. దేశం మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. నెక్స్ట్ డే ఏమీ లేకుండా చేసేశారు. అంతెందుకు, మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు బతుకుండగానే ఒకరు డెత్ సర్టిఫికేట్ తీసుకున్నాడు 2002లో. చెప్పాలంటే ఇంకా చాలా ఉంది బాస్. నకిలీ ఐఏఎస్, నకిలీ ఐపీఎస్, నకిలీ డాక్టర్, నకిలీ లాయర్, చివరికి నకిలీ హస్బెండ్, నకిలీ వైఫ్ దాకా వచ్చేసాం. ఇంకా నకిలీకి మాత్రమే నకిలీ రాలేదు. రోడ్డు మీద వెళుతున్న ఎవరో ఒక అమ్మాయిని చూపించి తనే నా వైఫ్ ని డైవర్స్ తీసుకున్న వాడు కూడా ఉన్నాడు. తెలుసా మీకు? దేశాన్ని కాపాడే డిఫెన్స్ నుంచి దేశాన్ని నాశనం చేసే ఆల్కహాల్ వరకు అన్నిట్లోనూ కరప్షనే. దాన్ని అలాగే భరిస్తూ దాంతో పాటే బతకాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. హత్యలకి, దోపిడీలకి, అల్లర్లకి, పోరాటాలకి, పదవులకి, మోసానికి, ద్రోహానికి, పని చేయడానికి, చేయకపోవడానికి, రూల్స్ పాటించడానికి, పాటించకపోవడానికి అన్నిటికీ ఒక రేట్ ఉంది. కావాల్సింది డబ్బే. మంచితనాన్ని మర్చిపోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి, అడ్జస్ట్ అవ్వాలి, చూసి చూడనట్టు ఉండాలి. డబ్బులు ఇవ్వాలి అంతేగా? ఇస్తాను. అవసరానికి మీ పనులు అవడానికి ఇస్తున్నారు కాబట్టి మీరు చేసే తప్పు మీకు తప్పులాగా అనిపించట్లేదు. నేనేస్తాను, ఇస్తాను. కానీ జరగాలంటే నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? జంతువులు కూడా ఆపద వచ్చినప్పుడే భయపడతాయి, కానీ మనుషులు అన్నిటికీ భయపడతారు. ప్రతిరోజు చస్తూ బతికే కంటే నిజంగా చచ్చిపోయే లోపల ఒక్క రోజైనా నిజాయితీగా బతకాలి. మనకెందుకు అనవసరమైన గొడవలు? అందరిలాగా మనము ఉండొచ్చుగా. నువ్వేనా ఇలా మాట్లాడేది? అవును, నేనే మాట్లాడుతున్నాను. నాకు నీతో ఒక మంచి లైఫ్ కావాలి, మనం హ్యాపీగా ఉండాలి, అంతే. స్వార్థం. ఆ రోజు నీకు నా నిజాయితీ మంచితనమే నచ్చాయి, ఇవాళ నచ్చట్లేదు. నన్ను నేను మార్చుకోను, ఆ తర్వాత నీ ఇష్టం. అంటే దూరంగా ఉండి జరిగే చూడు. బతుకుంటే తిరిగిరా, చచ్చిపోతే వదిలే. అయ్యో, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. వెళ్ళు, నాకు నమ్మకం ఉంది నిజం గెలుస్తుందని. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అంతవరకు ఆగలేని రిలేషన్షిప్కి అర్థం లేదు. మనం తప్పేం చేయలే కదా, ఇష్టపడ్డాం అంతే. మనసుకు మర్చిపోవడం, మనిషికి మారిపోవడం చాలా ఈజీ, కానీ నేను మారను. ఎందుకంటే నా ప్రేమ నిజం. హే, అంటే నా ప్రేమ అబద్ధమా? ఇలా ఎలా మాట్లాడుతున్నావు? టెల్ ద ట్రూత్ బోల్డ్లీ, whether it hurts or not. Never pander to weakness. If truth is too much for intelligent people and sweeps them away, let them go. The sooner, the better. వదిలే, నువ్వు నాతో ఉంటావా లేదా? సార్, మీరు మాకు హెల్ప్ చేస్తారా? మీరు చెప్పేది అంత ఈజీ కాదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మనం చేయగలం సార్. మనకి పని చేయడానికి చెడ్డ వాళ్ళేం అక్కర్లేదు, మంచి వాళ్ళే కావాలి.
మన దేశాన్ని పరిపాలిస్తున్న రాజకీయ నాయకులు కాదు సార్, ప్రభుత్వ అధికారులు. రాజకీయ నాయకుల కంటే వీళ్ళదే అవినీతి ఎక్కువ. ప్రభుత్వం ఒక్క మనిషి కోసం 1000 రూపాయలు కేటాయిస్తే అతని చేతికి వచ్చేది 100 రూపాయలు మాత్రమే. మరి మిగతా 900 ఏమవుతున్నట్టు? మధ్యలో ఉన్న వీళ్ళు తినేస్తున్నారు. దేని గురించి తెలియని కనీస ఇంగిత జ్ఞానం లేని ఎందుకు పనికిరాని వాళ్ళందరికీ మనం ఓట్లేసేసి ఎమ్మెల్యేని ఎంపీని చేస్తుంటే వాళ్ళని గైడ్ చేయాల్సిందే ఎవరు సార్? ఈ ప్రభుత్వ అధికారులుగా. సార్ రాజకీయ నాయకుడు ఆయుష్ 5 ఏళ్ళు సార్, మరి ప్రభుత్వ అధికారిది 58 ఏళ్ల వరకు ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎవరికి సార్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండాలి? సార్ ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో 4 మంచోళ్ళు ఉంటారు సార్. సుత్తి సుబ్రహ్మణ్యం, హరిశ్చంద్రుడు కజిన్ బ్రదర్, నసగాడు, వేస్ట్ ఫెలో అని పేర్లు పెట్టి ఇన్సల్ట్ చేసి పక్కకు నెట్టేస్తారు సార్. అలాంటి మంచోళ్ళు తక్కువ మందే ఉన్నారు సార్. వాళ్ళు చీమల్లా పుట్టులుగా పెరిగిపోతున్న చెడ్డాలతో పోరాడి గెలవలేరు సార్. కానీ వాళ్ళకి లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది సార్, మనం నిజాయితీగా ఉంటున్నాం కానీ మనకు మర్యాద లేదు. తప్పులు చేస్తున్న వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారని ఒక కోపం ఉంటుంది, ఒక బాధ ఉంటుంది. ఆ కోపం మనకు సాయం చేస్తుంది, ఆ బాధ మనకు అండగా నిలబడుతుంది. వాళ్ళే మన ఆయుధం అవుతారు. ఏంటయ్యా ఇది? తాగండి సార్, మాట్లాడదాం. నీ టీ డబ్బులు నువ్వు ఇచ్చుకోవాలి, నా టీ డబ్బులు నేను ఇచ్చుకుంటాను. ఓకే? ఈ పేపర్లన్నీ కరెక్ట్ లేవు, నేను సైన్ చేయను. సార్ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడదాం. పై అధికారుల సహకారం లేకుండా ఒంటరిగా ఒక బస్సును వెంబడించి పట్టుకుని సోదా చేసి లెక్కలోకి రాని 5.5 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్న మహిళా అధికారి అంకితారావు ఆర్డీఓ. అవన్నీ మీడియాతో చెప్పలేం. ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెళ్ళిపోయాను. భయం వేయలేదా? భయపడితే ఇలాంటి ఉద్యోగాలకి పనికిరాం. ఎవరైనా హెల్ప్ అడగలేదా? నా హైయర్ అఫీషియల్స్ కి ఫోన్ చేశాను, పోలీస్ స్టేషన్ లోనూ ఇన్ఫార్మ్ చేశాను. కానీ ఎవరు టైంకి రాలేదు. ఎందుకంటే ఇది ఎవరి డబ్బు అనేది అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసుగా. ఎన్నికలు సమీపించే తరుణంలో నిజాయితీ పరులైన అధికారులను చూడడమే సంతోషంగా ఉంది. ఇంకా అక్కడక్కడ నిజాయితీ పరులైన అధికారులు ఉన్నారు. అలాంటి వాళ్లు ఉండడం వల్లే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూనే ఉంది. చెడ్డ వాళ్లను చూసి బెదిరిపోయిన ప్రజలకి మంచి వాళ్లను గుర్తించి పరిచయం చేసే ఏకైక కార్యక్రమమే మీ నిప్పుల ఉప్పెన. 37 సర్వీస్ సార్, 99 ట్రాన్స్ఫర్లు. రిటైర్ అయ్యే లోపల సెంచరీ కొట్టేస్తాను. మాకు పిల్లలు లేరు కాబట్టి నేను మా ఆవిడ ఎక్కడికైనా వెళ్ళిపోతాం. కానీ పిల్లలు ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ చదువు సంగతి ఏంటి? వాళ్ళ ఫ్యూచర్ సంగతి ఏంటి? జాయిన్ అయిన కొత్తలో అందరూ స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంటారు, కానీ పక్కన వాళ్లే వాళ్ళని ప్రోత్సహించి చెడగొడుతుంటారు. మమ్మల్ని ఫుట్బాల్ లాగా తంతున్నారండి. ఎన్నిసార్లు నన్ను చంపడానికి ట్రై చేశారో తెలుసా? సార్ నాకు ఒక్కగానొక్క కొడుకు సార్. స్కూల్కి వెళ్తున్నప్పుడు కిడ్నాప్ చేసి చంపేశారు. ఒక్క సంతకం చేయనందుకే. వాడంటే నాకు ప్రాణం సార్. అప్పటి నుంచి నా భార్యకి మతి స్థిమితం లేదు, శవల్లా బతుకుతోంది సార్. ఇది జరిగి ఇప్పటికి 18 సంవత్సరాలైంది, ఇంకా తీర్పు రాలేదు. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఒకటి చచ్చిపోయాడు కూడా. ఇంకా తీర్పు వస్తాయంటే రాపోతాయంటే సార్. ఆలస్యంగా జరిగే న్యాయం అన్యాయంతో సమానం సార్. న్యాయానికి కూడా కులం కావాలి సార్. అది ఇప్పటికి ఇంకా టార్చర్ చేస్తూనే ఉన్నారు సార్. అయినా నేను మారలేదు సార్, మారను సార్. లంచాలు తీసుకోవడంలో ఉన్న సిన్సియారిటీ, తెలివితేటలు చేసే పనులు చూపిస్తే మనం ఉండే చోటు స్వర్గం అవుతుంది సార్. సార్ నిజాయితీగా బతికే వాళ్ళం ఇంకా ఉన్నాం సార్, కానీ అక్కడక్కడ ఉన్నాం. మేమే కాదు, మాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అందరినీ ఒకటి చేద్దాం. తమ్ముడు, నిజాయితీగా పనిచేసే గవర్నమెంట్ అధికారులందరూ ఒకటైతే ఏం జరుగుతుందో చూపిద్దాం. గుడ్. నెక్స్ట్ సీతాలక్ష్మి మీట్ అవ్వండి. సీతాలక్ష్మి. నా సీతాలక్ష్మి గారు, నేను రామాచారి. అయితే అయితే అరవింద్. రాజా చెప్పారు, రండి లోపలికి రండి. బీరో లోపలికి రమ్మంటే ఇంకా ప్యాక్ చేయలేదా? ఎంతసేపు క్లీన్ చేస్తావు? టైం లేదు, త్వరగా చేయి. అలాగే కాదు కానీ అక్క, 1971 మదర్ డాక్యుమెంట్ ఏమైంది? రే, ఆ యదవని కొంతసేపు ఆగమని చెప్పు, రెడీ చేయాలిగా. ఆడి పేరేంటి? ధర్మారావు. ఫ్రాడ్ నాయాలకి పేరు చూడు.
ఇటు రండి. చెయ్యివ్వండి. ఆ చెయ్యి సార్. ఎందుకు చేయించు ఇంత పెద్ద కిలో అయ్యో అయ్యో అయ్యో. ఇట్రా. తీసుకెళ్ళివు, ఎవరు కనిపెట్టలేరు. ఇదిగో మా మెడికల్ కాలేజ్ సర్టిఫికేట్. రాజా గారు కరెక్ట్ మనిషి దగ్గరికి పంపించారా? కేబీఆర్ పార్క్ మన పేరు మీద రాయించుకుందామా? అది జస్ట్ 390 acres. ఎయిర్పోర్ట్ 5400 acres. నీ ముత్తాతదని డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాను. ఫైట్ చేసి తీసుకుంటావా? వద్దురా. వచ్చిన పని చూడరా. నిజాయితీగా ఎందుకు ఉండాలి సార్? అందరూ సరిగ్గా ఉంటే మనం ఉండొచ్చు. తప్పులు చేస్తే మనం చాలా తప్పులు చేయాలి. మా నాన్న పీడబ్ల్యూడీలో నిజాయితీ గల ఇంజనీర్. నడి రోడ్డు మీద లారీతో గుద్ది చంపేశారు. పక్కనున్న వాళ్లే యాక్సిడెంట్ అని సాక్ష్యం చెప్పారు. మా నాన్న తాగరు సార్. అలాంటిది తాగి బండి నడిపారని ప్రూవ్ చేశారు. మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసాం. నా 2 చెల్లెల్ని అమ్మని పోషించాలిగా. మా నాన్న మంచివారని చెప్తే స్కూల్లో చేర్చుకుంటారా, లేక కిరాణా షాప్ లో సరుకులు ఫ్రీగా ఇచ్చేస్తారా? డబ్బు కావాలి సార్. బతకటానికి ప్రతి నిమిషం డబ్బు అవసరం. డబ్బుకి మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని తేడా తెలీదు సార్. వెధవల దగ్గర కేడీల దగ్గర లెక్కలేనంత ఉంది. తప్పుని సరిగ్గా చేస్తే తప్పే కాదు సార్. సీత తేరీ ఈ రామ. ఆపు. అరవింద్, మీరు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని ఫేక్ గా రెడీ చేయాలి, అంతేగా? కాదు, అన్ని ఒరిజినల్సే కావాలి. అందరి చేత సంతకాలు పెట్టించాలి. ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. అది ఇంకా ఈజీ. మీరు GH కి వెళ్ళండి. అక్కడ సీను అనే ఒక ప్యూన్ ఉంటాడు, వాడిని కలవండి. ఎవరు? నేనే సీను. ఏం కావాలి? అర్జెంట్ కావాలి. అయితే 1 నెల తర్వాత కలవండి, చూద్దాం. వన్ వీక్ లో రండి, చేసి పెడతాను. 2 రోజుల్లో పని అయిపోద్ది. ఇంకేంటి సార్ నుంచున్నారు? కూర్చోండి, నేనెళ్ళి 10 నిమిషాలు అరేంజ్ చేస్తాను. ఏమా పిల్లల్ని అక్కడ పడుకోబెట్టావు? ఇదేమో బాబురా లాజ్ అనుకున్నావా? నువ్వు కూడా లే. ఏంటి సీను, బిజినెస్ చాలా జోరు మీద ఉన్నట్టుంది. నువ్వు కూడా పేషెంట్స్ కి ఇవ్వాల్సిన మందులు అమ్ముకుంటున్నావు. నేను ఎప్పుడైనా అడిగానా? మరి డాక్టర్ సంగతి? మనం కోటా ఓకే, వాడు వాట ఎలా? ఎక్కడుంటారో చెప్పు, నేనే వచ్చేస్తా. ఆయన చాలా మంచోడు, నువ్వు ఇస్తే తీసుకోడు. సంతకం పెట్టండి సార్. ఓ ఓకే. ఈజ్ ఇట్ పాసిబుల్? మన దేశంలో మాత్రమే ఇట్స్ పాసిబుల్ సార్. ఈ మధ్య తమిళనాడులో ఎంపీ ఎమ్మెల్యేలకి ఒకడు డెత్ సర్టిఫికేట్ తీసుకోలేదా? లీగల్ గా వెళ్ళుండొచ్చుగా. లాగి విషయాన్ని దాచేస్తారు సార్. ఇప్పుడు ఏం చేద్దాం? జనాలకు చెప్పాలి, వాళ్ళకి తెలియాలి. వాళ్ళ సపోర్ట్ తోటే మనం కోర్టుకు వెళ్ళాలి సార్. పబ్లిక్ మన ఛానల్ మీద ఉన్న నమ్మకంతో అరవింద్ మనకు డీటెయిల్స్ ఇచ్చాడు. ఈ న్యూస్ ఫ్లాష్ అయితే ఇష్యూ పెద్దదవుతుంది. మన ఛానల్ ప్రెషర్ కూడా రావచ్చు. కానీ ఇది నిజం సార్. సార్ ఏంటి సార్, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? చూపించే. ప్రజాస్వామ్యం. ప్రపంచ దేశాలు భారతదేశం మీద ఉంచిన మర్యాదకి గుర్తింపు అదే. కానీ ఈ ప్రజాస్వామ్య దేశంలో డబ్బుంటే ఏ తప్పునైనా చట్ట ప్రకారం చేయగలరు అనడానికి సాక్ష్యం ఈ రోజు మీ నిప్పుల ఉప్పెనలు. ఇది మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తచ్చు, అవాకయ్యేలా చేయొచ్చు, మీ నమ్మకాల్ని ఒమ్ము చేయొచ్చు. కానీ చెప్పడం నా ధర్మం, నిర్ణయించుకోవడం మీ హక్కు. వాస్తవంగా లేని ఒక మనిషికి బర్త్ సర్టిఫికేట్, స్కూల్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి మొదలుకొని పాస్పోర్ట్ వరకు అన్ని ఇవ్వబడ్డాయి. పైగా బలాత్కారం చేసినట్టు FIR ఫైల్ చేసి ఆ కేసు కోర్టుకెళ్లి దానికి అరెస్ట్ వారెంట్ కూడా ఇవ్వబడింది. ఈ పత్రాలన్నీ పద్ధతి ప్రకారం తీసుకోబడ్డాయి. పూర్తిగా చదవకుండానే, పత్రాలను పరిశీలించకుండానే కేవలం డబ్బే ప్రాధాన్యంగా ఎందుకు సంతకం పెడుతున్నామో, ఎక్కడ సంతకం పెడుతున్నామో తెలియకుండా గుడ్డిగా సంతకం పెట్టించారు మన ప్రభుత్వ అధికారులు.
ఈ పత్రాలను సేకరించుటకై ఒక్కొక్క శాఖకు ఎంత ముట్ట చెప్పబడిందన్న దానికి నిజం టీవీ దగ్గర పూర్తి ఆధారాలున్నాయి. మరి దీనికి ప్రభుత్వ అధికారులు ఏం సమాధానం చెప్తారో మనం వేచి చూడాలి. మన దేశంలో లంచగొండితనానికి, అవినీతికి భేదాలు, హోదాలు లేవు. ఈ వ్యవహారానికి సంబంధించిన వారు క్రింది స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయి ఉద్యోగుల వరకు మొత్తం 147 మంది ఉన్నట్టుగా తేలింది. ఒక భారతీయ పౌరుడికి ఉండవలసిన అన్ని ప్రభుత్వ ఆమోద పత్రాలు ఒక లేని వ్యక్తి పొందగలిగాడంటే దాని వెనుకున్న పరికరమే డబ్బు. ఎంతో మంది నిజ స్వరూపాలు బయటపడబోతున్నాయి. నిజం గెలుస్తుందా, అవినీతి గెలుస్తుందా? నిర్ణయం మీ చేతుల్లో. జరిగి ఉండొచ్చు. ఫస్ట్ ఆ న్యూసెన్స్ ని ఆపమని చెప్పండి. ఎయిర్ లో రాకూడదు. చూసారా అది? సమాధానం చెప్పాల్సిందే. ఏమని చెప్తారు సార్? లాస్ట్ టైం ఇలాగే చేసి ఇలాంటి ఎవిడెన్స్ క్రియేట్ చేసి ఫ్లాష్ చేసిన అతని మీద తప్పేమీ లేదు, ఎందుకంటే అది నిజం. అసలు అతను కంప్లైంట్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి అతని మీద యాక్షన్ తీసుకోమంటున్నారు. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. మిమ్మల్ని ఆర్గ్యూ చేయడానికి పిలవలేదు. మన పరువు పోకూడదు. ఆపమని చెప్పండి. ఆపేసి డూ వాట్ ఐ టోల్డ్ యూ. ఏ ప్రాబ్లం వచ్చినా మధ్యలోనే ఆపేయమంటాం. దీనికి సరైన సొల్యూషన్ దొరకపోవడం. పవర్ లో ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు తప్పించుకుంటే చాలనుకుంటారు. దానికి మాత్రం మమ్మల్ని యూజ్ చేసుకుంటారు. అధికారాన్ని వాళ్ళ జేబులో ఉంచుకొని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. స్వామి సార్, అన్ని ఛానల్స్ కి వెంటనే ఫ్యాక్స్ పంపించు. అలాగే సార్. దీని గురించి ఎవరూ మాట్లాడకూడదు. హైదరాబాద్ వెళ్ళాలి, టికెట్ అరేంజ్ చేయి. ఓకే సార్. సార్, ఈ ప్రాబ్లం గురించి మనం టెలికాస్ట్ చేయకూడదని సార్ ఫ్యాక్స్ వచ్చింది. అయితే అబే మరి ఏం చేయమంటారు? ఏం చేయాలా? సమ్మగా ఉండే నమితా సాంగ్ కూడా వేసుకో, జరిగిందంతా మర్చిపోతారు. అందిన సమాచారం ప్రకారం అతను మన రాష్ట్రానికి చెందిన వారని గుంటూరు జిల్లా